కార్తీక మాసంలో రెండవ రోజైనటువంటి శుద్ధ విధియను యమద్వితీయగా, భ్రాతృవిధియగా భగినీ హస్త భోజన పర్వదినంగా పేర్కొంటారు. భగినీ హస్త భోజనం అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం. సమాజం అనుసరించాల్సినటువంటి ధర్మాలన్నిటినీ, ఆచారాలన్నిటినీ, వ్రతాలను పండుగల పేరిట మన సాంప్రదాయం ప్రతిపాదించింది. ఆ కోవలోనిదే ఈ యమద్వితీయ కూడా. తిథినాడు సోదరీమణుల ఇంట భోజనాన్ని ఆ సోదరులు ఆరగించాలని భవిష్య పురాణంలో చెప్పబడింది. తోబుట్టువు అనురాగాలకు, ఆప్యాయతలకు ఈ పండుగ ప్రతీక. అపురూపమైన సహోదరుల బాంధవ్యానికి మరింత బలాన్ని చేకూర్చే ఈ భ్రాతృవిధియ పురాణ ప్రశస్తి బాగా చెందింది. సాధారణంగా వివాహమైన చెల్లెలు లేదా అక్క ఇంటిలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ భోజనం చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకు అంటే సోదరి సొమ్మును తిని ఆమె రుణం ఉంచుకోవడం పుట్టింటి వారికి ఇష్టం ఉండదు. శుభ సందర్భాలలో, శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు, కానీ ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సాంప్రదాయం చెబుతూ ఉంటుంది. కానీ కార్తీక శుద్ధ విధియ నాడు మాత్రం వివాహమైనటువంటి సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించబడింది. దీనికి ఒక కథ కూడా ఉంది మనకి. ఏమిటా కథ అంటే, నరకాసుర వధ అనంతరం శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి వెళ్ళాట. ఆయనకు ఆమె విజయ తిలకం దిద్ది మంగళహారతినిచ్చి మధుర పదార్థాలన్నింటినీ కూడా తినిపించుతట. కృష్ణుడు ఎంతో సంతోషపడ్డాట. ఆ పవిత్ర తరుణం భ్రాతృద్వితీయగా స్థిరపడిందంటారు మన పెద్దలు. కుటుంబంలోని జీవన మాధుర్యానికి, సౌరభానికి ప్రతీక ఈ యమద్వితీయ. సహోదరుల మధ్య అవగాహన, ఆపేక్షల వృద్ధికి ఉద్దేశించినటువంటి భగినీ హస్త భోజనం అపురూప సన్నివేశం. పుట్టింటి మమకారాలు మహిళలందరికీ కూడా అపారమైనటువంటి మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సంస్కారయుతమైన, సద్భావన భరితమైన సామాన్యస తత్వానికి ప్రతీక భగినీ హస్త భోజనం. ఈ పర్వదినం, పండుగలన్నీ మనుషుల మధ్య సామాజిక బాంధవ్యాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. తమ దగ్గరున్న దాన్ని ఎదుటి వారికి ఇవ్వడానికి నేర్పిస్తాయి. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాయి. ఇతరులతో కలిసి జీవించడానికి నేర్పిస్తాయి. భగినీ హస్త భోజనం అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయటం. ఎందుకు చేయాలో కూడా పురాణ గాథలు కూడా మనకి ఉన్నాయి. ఇంకొక వీడియోలో ఆ విషయాన్ని మనం చెప్పుకుందాం.